హాయ్ అండి అందరికీ. ఇదిగోనండి టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అండి ఫస్ట్ ఇడ్లీ వాయి పెట్టానండి. ఒక ఇడ్లీ వాయి పెట్టాను అంటే అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను 2 చట్నీలు రెడీ చేస్తూ ఉంటానండి. అలాగే యువతల పక్కన స్టవ్ మీద ఆలుగడ్డలు ఉడుకుతూ ఉన్నాయండి. అంటే ఆలు కర్రీ చేయాలి కదండి. అన్నీ ఫస్ట్ ఉడికించుకొని రెడీ చేసేసుకుంటే కర్రీ చేయడం చాలా ఈజీ అవుతుందండి. అందుకని పక్కన ఉడికించేస్తున్నాము. అలాగే నేను పెద్ద గ్రైండర్లోనేమో పల్లీ చట్నీ వేసానండి, నలుగుతూ ఉంది. అలాగే చిన్న గ్రైండర్లోనేమో అల్లం చట్నీ వేశాను. అల్లం చట్నీకి నైటే ఏం చేశానంటే మినపప్పు, జీలకర్ర అన్నీ ఎండుమిరగాయలు చక్కగా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న ఏం పాడవ్వండి, పని కొంచెం తొందరగా అవ్వాలని ఆ విధంగా చేసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే ఉదయం తొందరగా రాలేకపోతున్నామండి, చలికి కొంచెం లేట్ అయిపోతుంది. ఇదివరకంటే 3 గంటలకి అలాగా వచ్చేవాళ్ళమండి. ఇప్పుడు అంత ఓపిక లేదు కదండి, రాలేకపోతున్నాను నేను. ఈ చలికి రాలేక మేము బయలుదేరేసరికి 5:30 అయిపోతుందండి, ఎలా తొందరగా లెగిచినా సరే. అందువలన నేను నైటే ఎండుమిరగాయలు, మినపప్పు అన్నీ ఫ్రై చేసేసి రెడీగా పెట్టుకున్నానండి. అల్లం చట్నీ కావాల్సినవి అన్నీ. అల్లం అంతా రాత్రే చెక్కు తీసేసుకొని ఆ అల్లం ముక్కలు కూడా నూనెలోనే ఫ్రై చేసేసానండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి తెల్లారేసరికి అవి ఏం పాడవు అనమాట. అలాగ రాగానే ఇంకా గ్రైండర్లో వేసేసాము అంటే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ ఏంటంటే తాలింపు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ఫస్ట్ మనకు చట్నీ రెడీ అయిపోతే సరిపోతుందండి. నేను ఒక్కొక్కసారి తాలింపు పెట్టనండి అసలు. మామూలుగా పల్లీ చట్నీకి మాత్రం తప్పకుండా వేస్తాను తాలింపు, లేదంటే టేస్ట్ బాగోదన్నమాట, కొంచెం పచ్చి వాసన వచ్చినట్లుంటుంది. అల్లం చట్నీకి అయితే ఒక్కొక్కసారి వేయకపోయినా కానీ బాగానే ఉంటుందండి. అల్లం చట్నీలో పోపు పర్ఫెక్ట్గా వేసుకోవాలి అన్నట్టు ఏమీ ఉండదండి. ఇడ్లీకి వచ్చారనమాట, సరే వాయి తీశాను కదా అని చెప్పి వాళ్ళకి కొన్ని ఇడ్లీలు అయితే కట్టి ఇచ్చేస్తున్నాను. ఇడ్లీలు అయితే భలే మెత్తగా వచ్చినాయండి, వేడి వేడిగా చక్కగా. ఈ చలికి వేడి వేడి ఇడ్లీలండి చాలా బాగా వచ్చాయన్నమాట. వేసిన మినపప్పు, రవ్వ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ చలికి ఏంటంటేనండి ఇడ్లీలు వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుందండి. కొంచెం మనం తీసి పక్కన పెట్టేసాము అంటే అవి చల్లగా అయిపోతాయి. అంటే మనం తినకపోయినా కానీ మనం ఇచ్చే వాళ్ళైనా కానీ కరెక్ట్గా ఉండాలి కదండి, వాళ్ళకు కూడా మంచిగా తినబుద్ధి అవ్వాలి కదా. చేసేదేదో పర్ఫెక్ట్గా చేయాలండి. లేదంటే ఏయో వేసేసి అక్కడ పడేసి చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చి అలాగా టేస్ట్ కూడా బాగోవండి. వేడి మీదే అవి టేస్ట్ అయితే భలే కమ్మగా ఉంటాయి అన్నమాట. దోశ అయినా సరే, వడ అయినా సరే, ఏదైనా సరేనండి, పూరి అయినా కానీ కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుందండి. ఎండాకాలం అని కాదు, చలికాలం అని కాదండి, వేడిగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే ఎక్కువ చేసి పెట్టనండి, కొన్ని మాత్రమే చేసి పెడతానన్నమాట. ఎవరైనా అర్జెంటు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. కొంచెం వెయిట్ చేయగలిగిన వాళ్ళకి మాత్రం వేడిగానే చేసిస్తాము. అలాగే దోశ అయితే మాత్రం వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ చెప్పిన తర్వాత మాత్రమే చేసిస్తామండి. అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత వస్తూ ఈ పాలకూర తీసుకొని వచ్చానండి. పాలకూర ఆకులన్నీ ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసి కడుగుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? పాలకూర పకోడీ చేస్తున్నానండి ఈరోజు. ఈ పాలకూర పకోడీ ఒక వారం రోజులు నిలువ ఉంటుందండి, పర్వాలేదు. ఎప్పుడన్నా టీ తాగేటప్పుడు అలాగా 2 ముక్కలు తినేసి టీ తాగొచ్చు అనమాట, స్నాక్స్ లాగా బాగుంటుంది. ఆకులన్నీ ఇలాగ కడిగేసి ఆ చిల్లుల బౌల్లో వేస్తున్నానండి, వాటర్ ఏమైనా ఉంటే కిందకి దిగుతుంది కదా. ఇవన్నీ కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరకాయలండి, అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసేసుకొని దంచుకోవాలండి. ఎందుకంటే ఆ పిండిలో వేసి కలుపుకోవడానికి అనమాట ఇదంతా దంచేసుకొని. అంటే మరీ మెత్తగా కాదనుకోండి, అందుకే ఇందులో చేస్తున్నాను. లేదంటే మిక్సీ జార్లో వేసేదాన్ని, కానీ ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు కదా అని ఇలాగా ఈ చెక్క రోల్లో చేస్తున్నాను అనమాట. ఇదంతా కొంచెం మెత్తగా, అంటే మరీ మెత్తగా అవసరం లేదులేండి, ఇలాగ కచ్చపచ్చగా దంచేసుకొని ఒక బేసిన్ లాంటి దాంట్లో వేసాము అనుకోండి, చక్కగా కలపడానికి మనకు వీలుగా ఉంటుందన్నమాట. పిండి పకోడీ కదా మనం చేసేది, ఇలా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వెడల్పు బేసిన్లో వేసుకొని అందులోనే కొంచెం
పసుపు వేసుకోవాలండి. మామూలుగా స్వీట్ షాపుల్లో అయితే వాళ్ళు కలర్ వేస్తారు కాబట్టి మంచి కలర్ వస్తుంది. మనం ఏంటంటే కలర్ వేయం కదండి, అందుకని పసుపు వేస్తున్నాను నేను. పసుపు వేసుకోవచ్చు. పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒక చుక్క వాటర్ వేసేసుకొని ఇలాగ కలిపేసుకొని ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నాం కదండి పాలకూర ఆకులు యాడ్ చేసేసుకోవచ్చు. ఆకులన్నీ ఇలాగ యాడ్ చేసేసుకొని పిండి మనకి ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలండి. అంటే ఎక్కువ పిండి వేసుకోకూడదు అనమాట. ఆకులు అనేవి మనకి కనపడాలన్నమాట తినేటప్పుడు. ఎక్కువ పిండి యాడ్ చేయకూడదు. మామూలుగా అన్నీ మనం ఉల్లిపాయ పకోడీలకి మామూలుగా కొంచెం పిండి ఎక్కువే వేస్తాం, కానీ పాలకూరకైతే మాత్రం అంత ఎక్కువ పిండి వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో వాటర్ ఉంటుంది కొంచెం ఈ ఆకుల్లో, అవి కూడా చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట. మరీ పలచగా చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. అందుకని చూసుకొని వేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చూసుకొని కలుపుకోవటమేనండి. ఒక కప్పున్నర పిండి అయితే సరిపోతుందండి. అంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఆ చిన్న కప్పుతోటి సరిపోతుంది. అంటే మనకున్న ఆకుల్ని బట్టి వేసుకోవడమే. ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం తక్కువ పిండితో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఆకులన్నీ చక్కగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఎంతైతే పిండి పడుతుందో అంత వేసి కలుపుతున్నానండి. ఈలోపు ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఈ పిండి రెడీ అయ్యేలోపు ఆయిల్ కూడా వేడి చేసుకుంటే, ఎక్కువ హీటుగా పెట్టకూడదండి ఆయిల్. ఎందుకంటే ఎక్కువ నల్లగా అయిపోతాయి కానీ లోపలంతా ఫ్రై అవ్వదన్నమాట మళ్ళీ. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. సిమ్లో అంటే సిమ్ కాదు, కొంచెం సిమ్లో కాదు హైలో కాదు అలా పెట్టుకోవాలన్నమాట. చూసుకొని మంట అంటే వేడిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే అసలు తినలేమన్నమాట. ఆ ఆయిల్ తోటి మనం ఆయిలే తింటున్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చూసుకొని సరైన వేడిలో వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. మనం బయట కొంచెం ఆరనిచ్చామంటే ఆయిల్ కూడా ఆరిపోతుందండి, చేతికి కూడా అంటుకోదన్నమాట. అంత బాగుంటాయి. ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత ఈ చిల్లుల బౌల్లోనే వేస్తున్నానండి. ఆయిల్ ఏదైనా ఉంటే కనుక కిందకి దిగుతుందనమాట. ఆయిల్ అయితే ఎక్కువ అసలు పీల్చలేదండి, కొంచెం కూడా. ఎందుకు పీల్చలేదు అనుకున్నారు? మనం పిండిని ఎక్కువసేపు నానబెట్టాము అంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట. అదే కనుక కొంచెం వేడి లేకుండా వేసామంటే అప్పుడు కూడా ఆయిల్ పీల్చేస్తుందండి. చూసుకొని వేసుకోవాలి చక్కగా. ఎందుకంటే ఆయిల్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది కదండి. అన్నీ ఇలా రెడీ అయిపోయాయండి. విడివిడిగా వచ్చేసినాయండి ఆకులు. తర్వాత మనం అలా వేసినా కూడా ఏంటంటే ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం చిన్నగానే వచ్చినాయి. చక్కగా కరకరలాడుతూ ఇలా నలుపుతుంటే భలే కరకరలాడుతూ వచ్చాయండి. తేజ అనమాట తీసుకుంటున్నాడు వచ్చి. అది తేజ చేయనమాట. 2 పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేయమన్నాడు, బాగుంటాయి అందులో కంటేను. ఇలాగా ఫ్రై చేశాను. ఊరికే దాని మీద పెట్టడానికి చాలా అందంగా ఉన్నాయన్నమాట. తినాలంటే తినొచ్చు, కానీ 1 వీక్ దాకా ఏం పాడవ. ఇలాగే తోటకూరతోటి కూడా చేసుకోవచ్చండి, బచ్చల కూరతోటి అలా కూడా చేసుకోవచ్చు అనమాట. 1 వీక్ దాకా అస్సలు పాడవ్వండి, బాగుంటాయి. ఉంటానండి, ఇంకో మంచి వీడియోతో కలుద్దాము.